'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. ఆకాశమండలమా చెవినొక్కుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిది ఆయన పుత్రుల కారు. వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము. బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడ ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకము చేసుకును, తరతరముల సంవత్సరములను తలంచుకును. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను, భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుకొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వల్ల వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి చుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము, యహూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము కలవారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొను, పాతాళ అగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపచేసెదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసెదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోదురు. బురదలో ప్రాకు పాముల విషయము, మృగముల కోరలను వారి మీదికి రప్పించెదను. బయట ఖడ్గమును, లోపల భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరసిన తల వెంట్రుకలు గల వారిని నశింపచేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను, వారి పేరు మనుషులలో లేకుండా చేసేదననుకుందును. వారి విరోధులు నిజము గ్రహించుకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు,
ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గుమ్మర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగున పడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును, వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృదు నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని నీడలా నా శత్రువులకు ప్రతీకారము కలుగ చేసేదను. నన్ను ద్వేషించి వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తము చేత నా బాణములను మద్దిల్ల చేసేదను. శపింపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీయు ఇశ్రాయేలులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమును ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల ఎద్దుకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల ఎద్దుకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేషు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కాని నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 1వ వచనం నుండి. దైవజనుడైన మోషే మృతులందకు మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు మెరుగుచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరూనులో రాజు. రూబేను బ్రతికి చావకయుండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాను గూర్చి అతడిట్లనెను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చును. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడై ఉండువు. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తొమ్మిమును నీ ఊరీము నీ భక్తునికి కలుగు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి. మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వారి నెరుగునని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను
ఇజ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరగొట్టుము. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యేసూపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యేసూపు తల మీద వచ్చును. తన సహోదరులో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభం నాకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతము వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిం యొక్క 10 వేలును మనుష్య యొక్క వేలును అలాగున నుందురు. జబులోను గూర్చి ఇట్లను, జబులోను నీవు బయట వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాఖారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పించుదురు. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహం వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇజ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానుని గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, అది పాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరుని గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలముతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నయుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరూను దేవుని పోలిన వాడెవడనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘా వాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయమనెను. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి. మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, కాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతునందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇజ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా, మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక
అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇజ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెను, వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇజ్రాయేలు అందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలు పుట్టలేదు.